పొద్దున్నే 4:30 నుంచి మేము స్టార్ట్ చేసినాం. మా ఏజెంట్లందరూ ఇంటి దగ్గరికి వచ్చన్నారు. ఇంటి దగ్గరికి వచ్చంటే మా ఇండ్లు చుట్టుకారం 120 మంది నుంచి 130 మంది మనుషులు ఇంటి చుట్టుకారం చుట్టుకున్నారు. మా ఏజెంట్లు ఇంటికాడికి రాగానే బండ్లలో వచ్చి ఈ బుద్ధు మీరు ఏజెంట్లుగా కూర్చుంటే మీ కాళ్ళు చేతులు అన్నీ ఇంచుతామని బెదిరించారు. అయిపోయిందా? నా ఇంటికా నుంచి 100 మీటర్లు కూడా దూరం లేదు, రాములు గుడి అంతైనా ఒక 30 మీటర్లు దూరం లేదు. ఆడ 200 మంది మనుషులు 120 మంది మనుషులు దాని ఉన్నారు. ఆడ కూడా ఆడ నుంచి వచ్చేసి పోలింగ్ జరిగే దగ్గరలో 40 మీటర్లు కూడా లేదు. 40 మీటర్ల దగ్గరలో కూడా దాదాపు 200 నుంచి 250 మంది మనుషులను పెట్టినారు. ఆ నుంచి పోలింగ్ జరిగే అటుపక్క రూముల కాడ 150 నుంచి 200 మంది మనుషులు పెట్టినారు. ఏమిది ఎలక్షన్లు జరగాలనే లేకుంటే ఎలక్షన్లు ఏందని? ఇది ఉండేది 1200 ఓట్లు అయితే దాంట్లో 900 మంది బయట నుంచి 900 మంది వచ్చినారంటే ఏమర్థం? ఇది ఎలక్షన్లు సజావుగా జరుగుతున్నాయా లేదా? ఎందుకు కట్టెలు పట్టుకొని తిరుగుతున్నారు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కార్లు వేసుకొని తిరుగుతున్నారు. 144 సెక్షన్ అని చెప్తున్నారు. ఊర్లో ఉండే వ్యవస్థ, ఊర్లో 144 సెక్షన్ అంటున్నారు. ఊర్లో బయట ఎంతమంది వచ్చినారంటే మా ఊరికి అందరు వచ్చినారు. మా వాళ్ళు పోతా అంటే మా వాళ్ళని ఎట్లంటే అట్లా మాట్లాడడం. 144 సెక్షన్ ఉందంటున్నారు. మా ఊర్లో ప్రజలు కాకుండా బయట ప్రజలు ఎంతమంది ఉన్నారనేది మీకు తెలియదా? మీరు చూడలేదా? చెప్పండి. ఏంది ఇంత అరాచకమా చేసేది? ఏదన్నా కానీ మనం ఉండేది ఏంది? మనం జరిగే ఎలక్షన్లు ఏంది? కరెక్ట్గా జరగాల్సిన ఎన్నిక కరెక్ట్గా జరగాల. ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందో నాకేం అర్థం కావడంలే. పోలీస్ వ్యవస్థ అయితే అసలు నిర్వీర్యం. వాళ్ళు బయట కట్టెలు పట్టుకొని తిరుగుతానే కానీ బయట తిరుగుతున్నారు. మోపులు కట్టెలు ఎత్తపోతున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టెలు పెట్టుకొని తిరుగుతున్నారు. బండ్లలో కార్లలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తానే కానీ ఎవరేం మాట్లాడేదానికి లేదు. ఏం దానికి లేదు. ఎవరు ఆదేశాలు ఇచ్చినారు? ఇవన్నీ ఎన్నికలు జరిగితే ఏం జరుగుతాయని వాళ్ళకు కూడా తెలుసు. పులివెందుల్లో మీరు అనుకుంటున్నారేమో ఈ బుద్ధు జరగాల్సిన ఓట్లు జగన్ సార్ ఎప్పుడో గెలిచినాడు. జగన్ సార్ నిలబెట్టిన అభ్యర్థి నేను ఎప్పుడో గెలిచిన. మన మనుషులలో, మన ప్రజలలో, పులివెందుల మన ఓటర్లలో, టీవీ రిపోర్టర్లు అందరూ పోయి అడగండి. పులివెందుల్లో మీరు టీడీపీ గెలిచిందా వైసీపీ గెలిచిందా అంటే టీడీపీ గెలిచదు, వైసీపీ అభ్యర్థే గెలిచినాడు అనే మాట ప్రతి ఒక్కరు నోటికుండా వచ్చాది. ఇట్లా రాజకీయం ఎవరు చేయలే. ఇన్నేళ్ళ చరిత్ర నేను చూసినా కానీ ఇంత ఘోరమైన రాజకీయం ఎవరే కానీ చేయలే. ఇట్లనా చేసేది? ఎవరైనా కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు నీకెంతనో ఓట్లు వేపించుకోవాలా? మీ వాళ్ళు మీ ఓట్లు వచ్చారు, మా వాళ్ళు మాకు ఓట్లు వచ్చారు. గెలుపు ఓటమి సహజం. నీకు సహజమే, నాకు సహజమే. ఇంత ఘోరంగానా మనుషుల్ని ఇబ్బంది పెట్టేదే? బాగుండే ఊర్లను గబ్బట్టించినారు. పులివెందుల ప్రజలారా మీరు తెలుసుకోవాల్సింది ఒకటే, బాగుండే ఊర్లను గబ్బట్టించినారు 7 రోజులు వచ్చి. బాగా అర్థం చేసుకోండి. మీరు టీడీపీ కార్యకర్తలైనా మీరైనా సరే తెలుసుకోండి. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. మీరు టీడీపీ ఇప్పుడు మీరు చేసే పని తప్పు, ముమ్మాటికి తప్పు. మీరు తప్పు పనులు చేస్తున్నారు, తప్పుకు నాంది పలుకుతున్నారు. పులివెందుల్లో లేని సంస్కృతి మీరు మళ్ళీ కొత్తదానికి నాంది చేస్తున్నారు. మీరు చాలా ఇబ్బంది. ఇది కరెక్ట్ కాదు. మనమంతా బాగున్న వాళ్ళము, రేపు పొద్దున అన్నదమ్ములు అనుకునే వాళ్ళము. మొగచెడ్డాలు అయితే చాలా ఇబ్బంది పడతారు. మీరు వద్దు అక్కడ పెడతారు మనుషులు లేకుండా ఉండు. ఆ నుంచి ఏం బైండ్ ఓవర్లు నాకు అర్థం కావడం లేదు. ఏం మనుషులను కూనీలు చేసినారా? ఏం చేసినారు? ఎవరిని ఏం చేసినారని బైండ్ ఓవర్ పెడుతున్నారు. నిన్నటికి నిండా మా బామాడిది వాడు ఏం తెలియదు పాపం డ్యూటీకి పోయి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చాడంటే వాడిని బండ్లు ఎత్తుకొని పోతారు. ఏంటికంటే రావాయి నువ్వు చెప్పాలన్నా నీకు అన్నీ నీ దాంట్లో అది ఉంది ఇది ఉందని పిలిచిపోతారు. ఆడిపోతే ఏం చెప్పారు? ఏం దానికి అరెస్ట్ చేసినారో చెప్పారు. బండి బీగాలు తీసుకుంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఏంది ఇది? ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేకుంటే ఏం పాలన ఇది? అందరికి అర్థమవుతుంది. పులివెందుల్లో జరిగే ప్రతి సంఘటన యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తుంది. బాగా గమనించుకోండి ప్రజలారా. చేసేది అరాచకం, చేసేది మోసం చేస్తున్నారు. నాంది పలికినారు. చాలా ఇబ్బంది పడతారు. మీరు చాలా ఇబ్బంది పడతారు. ఇది సంస్కృతి మనది కాదు. మనం అందరం కలిసి ఉండాలనేది అందరి ఆజ్ఞ. జగన్ సార్ అందరూ కలిసి ఉండాలి, అందరూ బాగుండాలని జగన్ సార్ కోరుకుంటున్నాడు. మా ఎంపీ అవినాష్ రెడ్డి సార్ ఏం చేసినాడయ్యా నాకు అర్థం కాదు. నోటీసు కూడా ఇవ్వకుండా మనిషిని కనీసం ఎంపీ సార్ అనే గౌరవం కూడా లేకుండా 5 మంది 6 మంది కలిపి కింద పెట్టి ఎత్తుతున్నారే. కనీసం కొంచెమన్నా ఆలోచన జ్ఞానం లేదా? మా సార్ గురించి మేమెంత బాధపడాలా? కనీసం ఆలోచన కూడా లేదా? ఎవరు ఏందనేది అసలు సార్కి ఏం సంబంధం లేదు. ఎందుకు అరెస్ట్ చేసినారు? అరెస్ట్ చేశారు, నోటీస్ ఇచ్చి చేస్తారు కదా ఎవరైనా సరే. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? అట్లా ఎత్తుకొని పోతున్నారే. మీకైనా తెలుదా? అరెస్ట్ చేస్తున్నారే. ఏంది ఇది? ఓట్లు సవ్యంగా జరగాలని కోరుకోండి అందరూ. మీ పార్టీకి మీరు వచ్చినారు, బయట ఊరోళ్ళని తెచ్చుకున్నారు, మీ పార్టీకి మీరు ఓట్లు వేసుకున్నారు, రిగ్గింగ్ వేసుకున్నారు, పోతున్నారు. అయిపోయింది ఇప్పుడంతా. నేను తెల్లారుజామున 6 గంటల 3 నిమిషాలకు నేను ఫోన్ చేసిన
మీకు ఎస్పీ సార్కు, సార్ ఇది పరిస్థితి, నా ఇంటిని చుట్టుకారం చుట్టుకున్నారు, ఊర్లో ఇంతమంది ప్రజలు ఉన్నారు, ఊర్లో బయట వాళ్ళ నుంచి ఇంతమంది వచ్చినారు, దాదాపు 400 నుంచి 500 మంది మనుషులు ఉన్నారు, ఇది సార్ పరిస్థితి, మా పరిస్థితి అర్థం చేసుకోవడానికి క్లియర్గా ఇంటిమేషన్ ఇచ్చిన. 6 నుంచి 9:20 వరకు నేను 3 సార్లు కాల్ చేసిన సార్కు, ఇంతవరకు రెస్పాన్స్ లేదు. ఇప్పుడు పోలీసు వాళ్ళు 9:30కు వచ్చినారు. 9:30కి ఎందుకు వచ్చినారు? ఆడ పోలింగ్ అంతా అయిపోయింది, చేయాల్సిన పని అంతా చేసేసినారు వాళ్ళు. పోలింగ్ వాళ్ళు రిగ్గింగ్ చేసుకున్నారు. పక్కనే గుడికానే కూర్చొని స్లిప్పులు పంచుకోవడం, ఊర్లోకి పోవడం, బెదిరియడము, ఊర్లో బెదిరియడం, అందరూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం.